కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా, మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. పువ్వులు, డెకరేషన్, సంబరాలు. ఏం ప్రిపేర్ చేసావు సంధ్య? ఈ షాపే మీ జీవితం కదా? ఈ షాపే మీ పెట్టుబడి, ఈ షాపే మీ నమ్మకం. ఈ షాపు పైనే మీ అత్తయ్య ఆరోగ్యం, నీ భర్త ఆరోగ్యం, శ్రీజ చదువు అన్నీ ఆధారపడున్నాయి కదా? నువ్వు తిండి తినాలన్నా ఈ షాప్ ఉండాలి. ఏదీ లేకుండా నీ కుటుంబాన్ని నడి రోడ్డు మీద పడైపోతున్నాను. నిన్ను వదిలిపెట్టను సంధ్య. నాకు మనశ్శాంతి లేకుండా చేశావు కదా? నా భర్తతో రిబ్బన్ కట్ చేయించావు కదా? నిన్నంత ఈజీగా వదిలిపెట్టను. మేడం, మీరు చెప్పినట్టే పెట్రోలు, అగ్గిపెట్టె కూడా తీసుకొచ్చాను. మరింకే వెళ్ళు, వెళ్ళి పెట్రోల్ పోయి. వెళ్ళు, పోయి. అయ్యయ్యో, ఇది నిజంగానే నందతో చేతులు కలిపి షాప్నే తగలబెట్టేస్తుందిగా. ఎందుకైనా మంచిది, సాక్ష్యం ఉంటుంది. ఆగు. ఇది నా పగ. ఆ సంధ్య నా జీవితం నాశనం చేస్తుంటే నేను దాని జీవితం నాశనం చేస్తున్నాను. సంధ్య, ఇది నువ్వు నాకు చేసిన ద్రోహానికి ప్రతీకార చర్య. నువ్వు నా ప్రాణ స్నేహితురాలువని నమ్మి నీకోసం ముందు వెనక ఆలోచించకుండా ఈ ఊరిలో అడుగు పెడితే నువ్వు నా గుండెల్లో పొడి చేశావు. నీకెంత ధైర్యం ఉంటే నేనొద్దన్న లోన్ శాంక్షన్ చేయించుకుంటావు? నీకెంత ధైర్యం ఉంటే నా అత్త మావలని షాప్ ఓపెనింగ్కి రప్పించుకుంటావు? నీకెంత ధైర్యం ఉంటే మాయ మాటలు చెప్పి నా భర్తనిక్కడికి తీసుకొస్తావు? చివరికి అర్ధరాత్రి వేళ కూడా నువ్వెంజాయ్ చేయడానికి నా భర్తని పిలిపించుకున్నావు. అదేంటని అడిగితే దొంగ ఏడుపులేడ్చావు కదా? నీ షాప్ అంతా ఇప్పుడు తగలబడిపోయి ఉదయాన్నే నువ్వు లబోదిబోమని గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంటే నువ్వు లోన్లు కట్టలేక, తినడానికి తిండి లేక అవస్థలు పడాలి. నా నుంచి
నా భర్తని దూరం చేద్దాం అనుకున్న నీకు నేను వేస్తున్న శిక్ష ఇది. ఇక్కడే ఆధారాలు ఉండకూడదు. ఆ డబ్బా తీసుకుని వెళ్ళిపో. నాతో పెట్టుకున్నావు కదా, ఈ రోజు నుంచి నీ జీవితం ఇలా రావణ కాష్టంలా దహించుకుపోతూనే ఉంటుంది. భగమని ఎగసిన మంటలు ఏ కాంతి కోసమో, ఏ స్నేహం కోరవు కయ్యాల కక్షలు, ఏ దాహం తీర్చవు ఈ కారు చిచ్చులు. ప్రాణమే పణమై ఆడుతున్న జూదం ఇవ్వలే ఎప్పుడు ఎవరికి ఎలాంటి గెలుపు. అంతరాలు అంతమై అంతానందమై కలసి మెలసి మనగలిగే కాలం చెల్లిందా. అయ్యో సంధ్య ఆగు. ఏమండి, మన షాప్ అండి, మన జీవితం. అయ్యో అయ్యో వింధ్య, సంధ్య వెళ్ళదు సంధ్య. అయ్యో, షాప్ లో ఉన్న బట్టలన్నీ కాలిపోతున్నాయండి. నా షాప్ నేను కాపాడుకోవాలి. లోపలికి వెళ్ళొద్దు. లోపలికి వెళ్తే నీ ప్రాణాలకే ప్రమాదం. ఏమండి, ఇది మన అందరి ప్రాణానికి సంబంధించిందండి, మన నలుగురి జీవితాలకి సంబంధించింది. మన ఆశలన్నీ ఆవిరైపోతున్నాయి. ఏంటి సంధ్య ఇలా జరిగింది? ఓపెనింగ్ చేసిన మొదటి రోజు ఇలా తగలబడిపోవడం ఏంటి? అయ్యో దేవుడా. ఈ షాప్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాం, ఆశలన్నీ కాలిపోతున్నాయి. ఆహా, దగ్గరుండి సంధ్య షాప్ తగలబెట్టించడం వల్ల ఎన్నో రోజుల తర్వాత నేను చాలా ప్రశాంతంగా నిద్రపోయాను. పాపం, ఇంకా ప్రియురాలు ఫోన్ చేయనట్టుంది, అందుకే హ్యాపీగా నిద్రపోతున్నాడు. ప్రియురాలి షాపు తగలబడిపోయిందని తెలిస్తే మా ఆయన ఏమవుతాడో ఏంటో.